యాక్చువల్ గా ఈ సబ్జెక్ట్ మన బుక్ లో లేదు. కాకపోతే ఈ థింగ్ పైన నాకు ఎందుకో మాట్లాడాలనిపించింది భయ్య. ఈ పిల్లని చూస్తే నాకు బాధ అయింది. అరే అనవసరంగా బలైందిరా పాపం అన్న ఫీలింగ్ వచ్చింది. ఈ సిచ్యువేషన్ ఏ అబ్బాయికి అమ్మాయికి రావద్దు అనే ఉద్దేశంతో చెయ్యాలనిపించింది, చేస్తున్నాం. నెక్స్ట్ అయితే యాజ్ యూజువల్ మన రోస్ట్ వచ్చేస్తాయి. ఏ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియోని ఎండ్ వరకు చూడొచ్చు. స్వాగతం. నేను మీ సాయి కిరణ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో పాయింట్ ఏంటంటే కోరుట్లకు చెందిన ఈ అమ్మాయి, ఈ అమ్మాయిని పక్కనున్న ఈ అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరి మధ్య చిన్నగా గొడవలు అవుతాయి. వాడికి స్టేబుల్ ఇన్కమ్ ఉండదు. ఈ అమ్మాయిని నువ్వు యూట్యూబ్లో వీడియోస్ చెయ్యు నీకు డబ్బులు వస్తాయి అని చెప్పి సతాయించి ఆ అమ్మాయిని డబ్బులు ఇవ్వు అని టార్చర్ చేసి కట్నాలు కానుకలు అంటూ భూమి ఇల్లు అంటూ వాళ్ళ అమ్మతో సహా టార్చర్ చేసేటోళ్ళంట. ఇక్కడ ఈ అమ్మాయి వాళ్ళ అత్త అంటే వీళ్ళ అమ్మ ఎట్లా మాట్లాడుతుంది చూడు. జస్ట్ ఒక రింగ్ కోసం అత్త కోడల్ని గలీజ్గా తిడుతుంది. టాక్సిక్ కూడా కాదు ఇది, చిల్లర్ అంటారు. అరే అట్లా తిడతారా? అత్త అనేది అట్లా కోడల్ని తిడుతుందా గలీజ్గా? చిల్లర్ అంటారు దాన్ని. బీప్ వేయాల్సి వస్తుంది ఆ బూతులకి జస్ట్ ఒక రింగ్ కోసం, 70,000 రింగ్ కోసం. అండ్ ఆ పిల్ల ఎంత ధైర్యంగా ఉందంటే డీల్ చేస్తుంది, అత్తని కూడా ధైర్యంగా డీల్ చేసింది. ఆ పిల్లకి చాలా ధైర్యం ఉంది. వీడు సడన్లీ ఒక రోజు రాత్రి ఈ అమ్మాయిని గొంతు పట్టుకొని ఇక అది చంపేస్తాడు. ఆ రోజు వాడు ఆల్కహాల్ సేవించి ఉంటాడు. సో ఈ థింగ్ లో మనం మెయిన్ గా మాట్లాడుకోవాల్సిన థింగ్స్, అబ్జర్వ్ చేయాల్సిన థింగ్స్, కొన్ని ఇన్పుట్స్ మీకు ఇస్తా. అమ్మాయిలు అబ్బాయిలు మీరు పెళ్లి చేసుకునే ముందు వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో మిడిల్లో మీకు ఇస్తా. ఫస్ట్ ఈ అమ్మాయి ప్రొఫైల్లోకి వెళ్తే ఈ అమ్మాయికి ప్రజెంట్ 242K ఫాలోవర్స్ ఉన్నారు. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అరౌండ్ 60K ఫాలోవర్స్ ఏమో ఉండే అనుకుంటా. నాకు ఒక అమ్మాయి షేర్ చేసింది ఈవిడ ప్రొఫైల్ గిట్లా జరిగింది అని చెప్పి. అప్పుడు ఇంత అది జరిగిన వెంటనే నాకు ఆ అమ్మాయి రీల్ షేర్ చేసింది. కట్ చేస్తే ఈ రోజు చూస్తే 240K కంటే పైన ఫాలోవర్స్ ఉన్నారు ఈ అమ్మాయికి. సచ్ అన్ ఇన్నోసెంట్ రా చూడ్డానికి, పాపం చిన్న వయసు. యూట్యూబ్లోకి పోతే యూట్యూబ్లో కూడా 172K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ ప్రజెంట్ రీచ్ 600K, 300K, 183K మంచిగా పోయింది రీచ్. నేను ప్రెగ్నెంట్, మళ్ళా ఏమేమి టెస్ట్లు ఉంటాయో నాకు తెలియదు. సో నేను ప్రెగ్నెంట్ అయినా అని చెప్పి చాలా హ్యాపీగా ఉంది. వాడు కూడా హ్యాపీగానే ఉన్నాడు. మేమైతే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తాం. అక్కడ హాస్పిటల్ అంటే భయం. పాపం ఇట్లా హాస్పిటల్ పోయిండ్రు, తీసుకెళ్ళిండు వాడు. నా వాయిస్ కొంచెం వినుర్రి, మీకు అర్థమవుతుంది వేరే వీడియోలలో ఎట్లుంది ఈ వీడియోలలో ఎట్లుంది అనేది. ఫుల్ సర్దైంది. సో ఆవిడ చెప్పిన దాని ప్రకారము ప్రజెంట్ ఉన్న వీడియోలో బాధగా ఉంది, మీరు అర్థం చేసుకోండి అని ఒక ఇన్పుట్ ఇచ్చింది. పాస్ట్ లో వీడియోస్ లో చూస్తే హ్యాపీగా ఉంది. అండ్ తను ప్రెగ్నెంట్ అయినప్పుడు కూడా నేను ప్రెగ్నెంట్ ఇంత హ్యాపీగా ఉంది. కట్ చేస్తే సడన్లీ ఆ రోజు నా గొంతు చూస్తే మీకు అర్థమవుతుంది నేను హ్యాపీగా లేను అంటుంది. సో ఆ పిల్ల పెళ్లి వద్దు అని చెప్పినా కూడా వాళ్ళ పేరెంట్సే పెళ్లి చేసిండ్రంట. ఆ పిల్ల అక్కడ వీడియోలో అంటుంది, అమ్మా నువ్వు చచ్చిపోయాక నీతో ఉంటే నాకు లగ్గం చేయకన్నది. ఈ చేతులు పాడుబడి నీ లగ్గం చేసిన ఈ చేతులకు సర్వనాశనం. గాని ఇది కూడా చాలా మెయిన్ రీజన్. అసలు 19 ఏళ్లకు ఒక అమ్మాయికి పెళ్లి ఎట్లా చేస్తారు? పోనీ అమ్మాయి అంటే ఓకే, ఒక అబ్బాయికి 23, 22 ఏళ్ళకి పెళ్లి చేయొద్దు. ఎందుకంటే ఆ వయసులో ఎమోషన్స్ కంట్రోల్లో ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకుంటే వాళ్ళ ఎమోషన్స్ అనేవి కంట్రోల్లో ఉండవు. చిన్న టాపిక్స్ కూడా పెద్దగా కనిపిస్తాయి. ప్రేమ అంటే అంతే, గుడ్డిది. చిన్న టాపిక్ని పెద్దగా చేసుకుంటారు, పెద్దగా చూస్తారు. సో ఎమోషన్స్ కంట్రోల్లో లేనప్పుడు అది చిన్న వయసు అయితే ఒక అదర్ పర్సన్ చిన్న తప్పు చేసినా కూడా ఇక పెద్దగా కనిపిస్తుంది. ఇక వీడు ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసేటోడైతే ఇక కోపిస్ట్ అయితే గిట్లాంటివే జరుగుతాయి క్షణికావేశంలో. అండ్ ఈ అమ్మాయి వాళ్ళ అత్త అయితే చాలా దారుణంగా మాట్లాడుతుంది. ఆవిడని చూస్తుంటేనే అసలు ఏంద్రా బాబు గిట్లుంటారా అత్తలు అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. ఆడు స్పెల్లింగ్ కూడా మై వైఫ్ అని రాసిండు. మై అని రాయకుండా MYH అంట. అరే మీకు చదువులే చక్కగా రావు, ఏజులు ఉండవు, మీకు పెళ్ళిళ్ళు ఎందుకు రా వైఫ్లు. సో ఒక రోజు రాత్రి ఈ అమ్మాయిని వాడు గొంతు బీసికి ఇక దారుణంగా బలి చేసేసిండు, చంపేసాడు. అంటే మా చెల్లి అంటే వాళ్ళకి ఇష్టం లేదు.
కానీ ఇతనికి ఇష్టం. ఈయన కూడా సంబంధంకి ఎలా వచ్చిందంటే మా యూట్యూబ్ వీడియోస్ చేసి మీ ఫ్యామిలీలో నేను ఒక మెంబర్ కావాలి. సో వీడు కూడా యూట్యూబ్ వీడియోలు చూసి వచ్చిండంట అమ్మాయి దగ్గరికి. మీకు కొన్ని ఇన్పుట్స్ ఇస్తా అన్నా కదా, ఇవే ఇక్కడ ఈ థింగ్ చూసిన తర్వాత మనకి ఏం అర్థమైంది? ఫస్ట్, చిన్న వయసులో పెళ్లి చేసుకో. సెకండ్, డబ్బులు లేకపోతే పెళ్లి చేసుకో. థర్డ్, అబ్బాయి దగ్గర మినిమం ఒక 10 లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోయినా కూడా, వాటికి స్టేబుల్ ఇన్కమ్ లేకపోయినా కూడా పెళ్లి చేసుకోవద్దు. అది అబ్బాయే చేసుకోవద్దు, అబ్బాయికే ఉండాలి అది. అండ్ ఫోర్త్, ఒకవేళ వాడు పెళ్ళని డబ్బులు తినొద్దు, పెళ్లికి ముందు తినొద్దు, పెళ్లి తర్వాత తినొద్దు. అటువంటి మైండ్ సెట్ వాడికి ఉండాలా. పరుల సొమ్ము పాము లాంటిది అన్న మైండ్ సెట్ ఉండాలా. అది తెలియదు వాడికి. అది అమ్మాయిలు చూసుకోండి. అండ్ నెక్స్ట్, మెచ్యూరిటీ మ్యాటర్ అవుతుంది, మైండ్ సెట్ మ్యాటర్ అవుతుంది, క్యారెక్టర్ మ్యాటర్ అవుతుంది. ఇక వీటికి కూడా నేను ఎగ్జాంపుల్స్ ఇవ్వాలా అంటే చెప్తా. ఇప్పుడు ఒక థింగ్ జరిగినప్పుడు దాన్ని ఆ మనిషి ఎట్లా ట్యాకిల్ చేస్తుండు. ఒక చిన్న తప్పు చేసినా కొట్టడం తిట్టడం చేస్తే దూరం పెట్టడం మంచిదిరా, ఎందుకంటే వాడికి ఎమోషన్ కంట్రోల్ లేదు. అండ్ దాంట్లో వాడు ఆల్కహాల్ తీసుకున్నప్పుడు చాలా డేంజర్. మనం గమనిస్తే మన పాస్ట్లో, రే తాత తాగి ఉన్నారు, అటువైపు పిల్లకు కొడతాడు, అరే నాన్న తాగి ఉన్నాడు, అటువైపు పిల్లకు ఏమనకు, సైలెంట్ ఉండు, ఇటువంటి థింగ్స్ మనం గమనిస్తాం. సో ఆల్కహాల్ అనేది చాలా డేంజర్. వీడు కూడా ఆల్కహాల్ సేవించే ఉండనంట ఆ రోజు. మీరు వీళ్ళు చూసుకోవచ్చు, చూడు అదే బలి చేసింది. ఆల్కహాల్ సేవించే వాళ్ళతో అండ్ సేవించిన తర్వాత కంట్రోల్లో లేని వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి అమ్మాయిలు, మీరు దూరంగా ఉండండి. ఇంకేమైనా ఉన్నాయా? దయచేసి బ్రదర్ ఈ వీడియో మొత్తం చూడండి. నేను ఛానల్ తర్వాత ప్రతి ఒక్కరికి ఒక వీడియో షేర్ చేయమని చేతులెత్తి మొక్కుతున్నాను. వీడియో ఎందుకు షేర్ చేయాలరా? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావురా? వీడికి అన్ని లైకులు వచ్చినాయి, అన్ని లైకులు. అరే ఒకడు ఒక ఎమోషన్ ని తీసుకొని బాధపడితే, ఏడిస్తే, కోప్పడితే, తిడితే మనం లైక్లు కొట్టొద్దురా. మనం కొట్టాల్సింది లాజిక్ కి, ఎడ్యుకేషన్, ట్రూత్ కి, ఎడ్యుకేషన్ కి. ఈ సిచ్యువేషన్ పైన మనం ఏం నేర్చుకోవాలో అనలైజ్ చేసి చెప్పినోడికి మీరు లైక్ కొట్టాలి. ఇప్పుడు నేను చెప్తా, దానికి లైక్ కొట్టండి మీరు. బట్ అన్ని లైక్లు పడవు. ఎమోషన్ కి పడినంత లైక్లు ఎడ్యుకేషన్ కి, లాజిక్ కి పడదు. లాజిక్, ఎడ్యుకేషన్ బోర్ కొడుతుంది. ఎమోషన్ ఎప్పుడు ప్రీతి, డొపమిన్ ఎగురుతుంది, ఇష్టపడతావు. అందుకే మనకి సైంటిస్టుల కన్నా బాబాలు ఫేమస్. వైష్ణవి జగిత్యాల కొట్ల ఈ బీజిఎంలు వింటే నాకు అదే వీడియో అయినా చూడబుద్ధి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజిఎం వేసేటోడు ఎఫెక్ట్ కోసం వేస్తాడు, వాడిని నమ్మబుద్ధి కాదు నాకు. అమ్మాయిలు అబ్బాయిలు మీరు జాగ్రత్తగా ఉండండి. పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచించండి. మెచ్యూరిటీ మ్యాటర్ అవుతుంది, క్యారెక్టర్ మ్యాటర్ అవుతుంది, మైండ్ సెట్ మ్యాటర్ అవుతుంది. చూసుకోండి జర్రా. పరుల సొమ్ము పాము లాంటిది అనే థింగ్ నమ్మినోడు బెటర్ అనిపిస్తుంది. వాడి సొమ్ము మీద వాడు బతుకుతే బాగుంటది. పర్ల సొమ్ము మీద ఆశపడుతూనే ఉంటాడు. అట్లాంటి వాళ్ళకి దూరం ఉండాలి, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా. సో అదే సొమ్ము ఇక్కడ ప్రాణాలు తీసింది కాబట్టి ఈ వీడియో చేయాల్సి వచ్చింది. పాపం చిన్న వయసులో అమ్మాయి బలైంది, ఇంకే అమ్మాయి బలి కావద్దు. అండ్ ఇంత అటెన్షన్ ఈ థింగ్ పైన ఎంతమంది అయితే అటెన్షన్ ఇచ్చిండ్రో, లవ్ జిహాద్ అనే పేరు పైన చాలా మంది అమ్మాయిలు బలవుతున్నారు. ఆ థింగ్స్ పైన కూడా ఇంతే అటెన్షన్ పెట్టండి. బట్ మీకు చేత కాదరా, మీరు చేతగాని కొడుకులు. మీకు అది కావాలి, మీకు ఎమోషన్ కావాలి మీకు. బాబాలు ఫేమస్. అండ్ ఈ అమ్మాయికి జస్టిస్ అనేది దొరుకుతుంది అనుకుంటున్నా. వాడైతే ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడంట. కర్మ కొట్టిందని అందరు అంటున్నారు. మరి నిజంగానే హాస్పిటల్లో ఉన్నాడా, అది ఫేక్ చేస్తున్నారా అనేది ఈ అమ్మాయి వాళ్ళ అన్నదమ్ములు తెలుసుకోండి. తొందరగా మీరు చేసే పని చేసేయండి. మీడియా ముందుకు వచ్చి ఏడవకండి. మీడియా ముందుకు వచ్చి మేము అది చేస్తామని చెప్పకండి. ఎందుకంటే శత్రువు అలర్ట్ అయిపోతాడు. మీరు ఇన్పుట్స్ ఇస్తున్నట్టు అవుతుంది శత్రువుకి. శత్రువు అలర్ట్ కావద్దు, పని సైలెంట్గా అయిపోవాలా. జస్టిస్ తొందర వచ్చేయాలి అమ్మాయికి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి రోస్టింగ్కి ఎడ్యుకేట్ చేయండి. ఇక్కడ దాకా వచ్చినావు అంటే సబ్స్క్రైబ్ చేసుకో. నువ్వు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను మరిన్ని వీడియోలు చేయగలుగుతాను.